అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి నవంబర్ 23 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి కుమార్ సంగారండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువు దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారిని పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతాలు ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు సాధారణమైన రోజు అయితే కాదండి. మీ జీవితాన్నే మార్చేటువంటి రోజు ఈ రోజు. కానీ ఇది అపార్థం తీసుకొచ్చినటువంటి రుచిని కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎవరో ఒకరు మీ మంచి చేసినా చెడుగా చూపించేటువంటి రోజుగా కూడా ఉంది. ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన పరిస్థితి అని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపటి రోజు మీరు ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో అంతా మంచి చేసినా చాలామంది అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఎందుకని అపార్థాలు చేసుకుంటారు? వీరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు? వారి వల్ల వీరికి ఏ విధమైన నష్టం ఉంది? ముఖ్యంగా నాకు తెలిసి ఒక ఆడ మనిషి వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆడ మనిషి ఎవరో ఇదే రోజున వారి వైపు మీపై అపార్థించినటువంటి ఆడవాళ్ళు కూడా బలంగా కనపడుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుందో ఒక ఉదాహరణతో సహా మనం ఈరోజు తెలుసుకుందాము. ఎదుటి వారిని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి మనం అన్ని విషయాలు కూడా చెప్తాము. జాగ్రత్తగా వినండి. చాలామంది రేపటి రోజున చాలా వరకు కూడా ఈ రాశివారు ఖచ్చితంగా కూడా ఏ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటారా అంటే ఈ రాశి వారికి రేపటి గ్రహాల యొక్క ఆధారం ఆ విధంగా ఉందని చెప్పచ్చండి. మీరు ఎప్పుడు కూడా చాలా కష్టాలు బాధలు అనిపించి చాలా మంచి పరిస్థితులు కలవాలని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి మీకే ఇన్ని ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఒక్క ఇబ్బంది పోగానే ఇంకో ఇబ్బంది మీరు ఎప్పుడు కూడా పడుతూనే ఉంటారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా ఎదుగుతూనే వచ్చారు. రాజకీయ భవిష్యత్తులో కానీ మీ ఎదుగుదల భవిష్యత్తులో కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆటంకాలు జరుగుతూనే వస్తున్నాయి. మరి అలాంటి వారిని మరి మీ చుట్టుపక్కల ఉన్నారా, మీ దగ్గర ఉన్నారా, బయట ఉన్నారా, ఎక్కడున్నారని కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకునే బాధ్యత కూడా మీకుంది. కాబట్టి ధర్మం ఏంటంటే మీరు రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా మీ మీద కుట్ర పన్నే ఆడవాళ్ళు ఎవరో, మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఎవరో తెలుసుకోండి. ముందుగా ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా మీ జీవితాన్ని కొత్త మలుపు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా చూస్తే ఒక ఆడ మనిషి ఆమె మీ జీవితాన్ని మంచడానికి వస్తుందా, మరి అదే సమయంలో మరి ఆడ మనిషి మిమ్మల్ని చెడు దిశలో పెట్టే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. మరి మంచి చేసే వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మరి వాళ్ళ విషయంలో మనం ఏం చేయమని అడగలేదు కదా. మరి వాళ్ళు కూడా మనకి ఎందుకు చెడు చేయడానికి వస్తున్నారని కూడా కొంతమందికి ఊహ ఉండదు. మరి రేపటి రోజున మీ మంచి మిమ్మల్ని ఊహించని రీతిలో చెడుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇది కేవలము రాశిఫలం అయితే కాదండి. రేపటి రోజు ముందుగా ఈ రాశిలో జరగబోయే ఒక హెచ్చరిక అని తెలుసుకోండి. మీ జీవన యొక్క స్ఫూర్తి మనస్ఫూర్తిగా మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఎందుకు అపార్థాలు చేసుకుంటున్నారంటే మనసులో ఏముంటుందంటే బహిరంగంగా చెప్పేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు నిజాయితీగా ఉండడం కూడా వీరికి నిష్ఠూరమనే. ఎందుకని అపార్థాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు. కానీ ఎదుటివారు దాన్ని కూడా ఒక చెడు ఆలోచనకి తీసుకెళ్లే విధంగా కావాలని ఏదో ఒక లాభం కలిగి మిమ్మల్ని నష్టపెడదామని చెప్పి ఆలోచించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ విలువైన వారమని తెలుసు, కానీ గర్వం కాదండి, అది ఆత్మవిశ్వాసం. అంటే మీకు ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం గర్వం అనేది ఉంటుంది. గర్వం అంటే అది గర్వం కాదు, అది మీ యొక్క ఆత్మవిశ్వాసం. మీకు అది ఈ రాశి వారికి ముందుకు వెళ్ళలేరు అనమాట. ఉంటేనే ఏదైనా సాధించగలరు. అది కూడా ఎదుటివారి యొక్క అపార్థం చేసుకుంటూ ఉంటారు. మరి ఒకసారి తమ వాళ్ళని ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అది కూడా వీళ్ళకి ఒక మైనస్ అనేది చెప్పుకోవచ్చండి. ఎందుకు ఎవరికైనా ప్రేమించాలంటే జీవితాంతం ఎదుటివారు చనిపోయేంత వరకు కూడా
వీళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరిని మీద ఆధారపడము, ఒకరిని హింసించడం అనడం వీరికి తెలీదు. ఎవరు వెనుక మాట్లాడతారని మీరు ఎవరో తమ యొక్క గురించి వెనుక మాట్లాడినా కూడా ఒక్కోసారి పట్టించుకోరు. కానీ అవి మీకు పట్టించుకోవాలి. ఎందుకంటే మీరేదో ఎటువారిని అర్థం లేకుండా చేస్తారని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు. అలాంటి వారు ఉన్నప్పుడు మనం అలాంటి వాళ్ళని పట్టించుకోవాలండి. పట్టించుకుంటేనే మనం ఏదైనా సాధించగలము. వాళ్ళు అనుకుంటే అనుకున్నారులే అనుకోకూడదు. వాళ్ళు ఎందుకు అంటున్నారు అనే మాట కూడా పట్టించుకోవాలి. అదే మీకు ఒక సమస్య. మరి ఈ రాశి వాళ్ళు తాము రక్షించుకోవడానికి మర్చిపోతూ ఉంటారు. ఇతరులు మాత్రం ఈ రాశి వారి దయను, ఆ సహాయాన్ని, సూటి మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందండి. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలోకి ఒక ఆడ మనిషి ఎవరైనా ఉంటారు. సపోజ్ నాకు తెలిసి ఆవిడ వయసు 25-35 లోపు ఉంటుందండి. చాలా ప్రశాంతమైనటువంటి ఎనర్జీ, మీ మాటలను చాలా శ్రద్ధగా వింటుంది. మరి మీపై నమ్మకం పెట్టుకునేటువంటి ఆడ మనిషిలాగా కనపడుతుంది, కానీ పెట్టుకోదు. మీ నిజ స్వరూపాన్ని గుర్తించగలటువంటి వ్యక్తి ఆమె. మీ జీవితంలోకి ఒక పని విషయంలో రావచ్చు, లేదా ఏదైనా డబ్బు ట్రాన్సాక్షన్ విషయంలో రావచ్చు, లేదా ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక సమాచారంతో పాటుగా కూడా రావచ్చు. ఆమె మీకు ఆఫీస్లో కూడా ఉండవచ్చు. రేపటి రోజున ఆ అవకాశాన్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఆమె మీ జీవితాన్ని చేసినటువంటి మంచి ఏమైనా ఉందంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనం వాళ్ళు నష్టపెట్టాలనుకున్నప్పుడు మనం వాళ్ళకి కొన్ని నిజాలు చెప్తాం. గమనించుకోవాలి. అప్పుడే మీకు తెలివిగల నోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే మీరు తెలిసిన విషయం చెప్తుంది ఒక ప్రమాదం నుండి కూడా దూరం చేస్తుంది. కానీ ఒకరి గురించి ముందే హెచ్చరిక కూడా వస్తుంది. కానీ మీ యొక్క మంచి పేరును కాపాడాలని కూడా చూసి మిమ్మల్ని నష్టపడుతుంది. మీ భవిష్యత్తును ప్రభావం చేసే నిర్ణయం కూడా తీసుకొచ్చేదానిగా తలపడుతూ ఉంటుంది. మరి అదేవిధంగా మీ యొక్క విషయంలో కూడా అప్పటికప్పుడు జాగ్రత్తలు, ఇబ్బందులు కూడా జరుగుతూనే చాలా మంచిదన్నమాట. అయితే ఎటు వెళ్ళాలనుకున్నా కూడా ఈ రాశి వారికి రావాల్సినటువంటి వెళ్ళేటటువంటి పనులు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇంకా రేపటి రోజున అదేవిధంగా మీపై అపార్థం చేసినటువంటి ఆడవాళ్ళు కూడా కొద్దిగా బలంగానే కనపడుతున్నారు. అందులో ఈ రాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక, రేపటి రోజు చక్కగా ఈ రాశి వారికి అన్ని రకాల కూడా మీ ఉద్దేశాన్ని పూర్తిగా తప్పాల్సిన అవకాశం ఉంది. అలాగే పరమార్థం ఎలా వస్తుందంటే అండి, మీరు చేసిన సహాయం ఇవ్వనేమో, మీకు ప్రయోజనం కోసం చేస్తారామని మీరు వాళ్ళు అనుకుంటారు, కానీ భావించవచ్చు. మీరు చెప్పిన మాట సూటి మాటలు కానీ, అహంకారం కానీ అనుకుంటారు. మీరేమో నిజం చెప్తారు. ఆ నిజం చెప్పినప్పుడు ఎదుటివారు కావాలని మీరు వాళ్ళని ఏదో అపహాస్యం చేస్తున్నారని కూడా అనుకుంటారు. ఇవన్నీ ఎందుకండి, వార్తగా మాట్లాడుకున్నట్లయితే అదొకటి. మీరు మీ యొక్క నేచర్ అని కూడా ఎదుటివారు తప్పుగా మెసేజ్ చేస్తుంటారు. ఎందుకు అలా జరుగుతుందంటలో ఈ రాశి వాళ్ళు ఇలా జరుగుతుంది. సూటితనం ఎక్కువ, భావోద్వేగాలు లోపలే ఉంచుకుంటారు. తాము చేసే పనులు చెప్పుకోరు. మంచిని అంటే సమర్థించుకోరు. అంటే మంచి చేస్తే ఎప్పుడు సర్దించుకోరు. ఇవాళ మరింత ప్రకటనలో కూడా బయటపడుతుంది. అంతా న్యూస్లా కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. ఉదాహరణకు మీకు అంటే రేపటి రోజున ఏదైనా సరే ఈ రాశి వారికి ఉదాహరణ తీసుకోవచ్చండి. వీళ్ళు ఏదైనా సరే ఒక మాట ఉన్నప్పుడు దాన్ని సైడ్కి చెప్పేస్తూ ఉంటారు. కానీ అంటే అలవాటు పడిన వ్యక్తే కదా, ఇది చేయకు అది చేయకు అని చెప్పేస్తాం. కానీ అదే దానిలో పక్కన వాళ్ళు అపార్థం చేసుకునే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఒక్కసారిగా మీరు వాటి మీ మీద చెడు ప్రవర్తన అంతా బయటకు వచ్చేస్తుంది. ప్రేమను సూటిగా చెప్తారు. ఆ భాగం ఇలా చేస్తే బెటర్ అవుతుంది, మీకు టాలెంట్ ఉంది సరేనా అని చెప్పి మీరు చెప్పిన ఉద్దేశము వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. కేర్గా గైడెన్స్గా చెప్పినా కూడా దాన్ని వాళ్ళు నెగిటివ్ థింకింగ్ మైండ్తో చూస్తారు. మరి ఆ విషయంలో భావన అనేది వ్యక్తి అనుకుందామండి. సపోజ్ మీ సీన్కి దూరంగా మంచి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రత్యేకంగా చూపుతున్నారని ఎందుకు అని మీరు ఆ విషయం మాత్రం గమనించుకోవాలి. ముఖ్యంగా తప్పు చూపించి ఏదైనా ఉద్దేశమా, లేక ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడుతున్నది కూడా మీరు ఉద్దేశంతో కాబట్టి చూడండి. అదే సహాయం ఒకరి దృష్టిలో మంచి, మరొకరి దృష్టిలో అపార్థమవుతుంది. ఈ ఆఫీస్లో కూడా చిన్న అపార్థం పెద్ద అయిపోవచ్చు. ఇది మీకు జరిగేటువంటి ఒక అవకాశం. మరి రెండవది ఏంటంటే, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం దగ్గర కూడా కొంతమంది వ్యతిరేకం కలగవచ్చు. సొంత అన్నదమ్ములే కావచ్చు, స్నేహితులే కావచ్చు, లేదా ఒక చుట్టాలే, బంధువులే కావచ్చు. ఒక పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రాశి వారి విషయంలో కొద్దిగా ఎదుటివారి యొక్క క్లయింట్తో మాట్లాడేటప్పుడు, ఎదుటివారి బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో ఒక సొంతగా బిజినెస్ చేసుకున్నారు, సొంతమైన ఏదైనా సరే చేసుకుని డబ్బు వేరే చోట పెట్టుబడి పెట్టి వేరే ప్రయత్నం చేసేటువంటి అపార్థం చేసుకొని వీళ్ళ విషయంలో కూడా కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక లేడీస్ విషయంలో అంటే పార్ట్నర్షిప్ ఉన్నా కానీ, లేదా వాళ్ళ ఇంట్లో భార్య కానీ, వాళ్ళ తరపు సంబంధించిన వాళ్ళు కానీ లేడీస్ మీపై చెడుగా కూడా చెప్పచ్చు. ఇలా ఒక్కసారిగా మీరు ఆ సహాయం చాలా ఉపయోగపడిందని అనుకున్నా సరే మీరు అప్పుడు అనుకుంటారు, కానీ బయట వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. మీరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇతను నిశ్శబ్దంగా అవుతాడు. తాను మంచి చేసినా ఇతరులకు చెడుగా అర్థం చేస్తున్న వాళ్ళకి
రేపటి రోజున ఈ రాశి వారికి ఇదే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మరి అపార్థం వస్తుంది, కానీ అపార్థం తొలగించే రోజు మీ జీవితంలో వచ్చినటువంటి ఒక సద్వినియోగమైనటువంటి ఒక ఆడ మనిషి, ఆ మనిషి వల్లే మీకు మంచి జరగవచ్చు, చెడు కూడా జరగవచ్చు. కానీ మంచి కంటే చెడు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నేను రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఈ ఒక ఆడ విషయంలో మాత్రం మీరు చాలా నిజాయితీగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఖండించడం మాత్రం మంచిది. నువ్వు చెప్పావు నేను చేస్తున్నానని మాత్రం మీరు చేస్తే మాత్రం రేపటి రోజున మీకు మీరే ప్రమాదాలతో కొని తెచ్చుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారి రియల్ లైఫ్లో కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ విధంగా చివరి వరకు అంటే రేపటి రోజు మీరు మాత్రము ఖచ్చితంగా మాత్రము చుట్టుపక్కల ఉన్న వారితో కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉండటం అయితే మంచిది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.